ఈ మధ్య మాంసాహారాన్ని కించపరుస్తూ శాకాహారానికి ఆధిపత్య స్థానం కల్పిస్తున్నారు అనేటటువంటి వాదం ఒకటి బలంగా ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ సుధామూర్తి గారి కామెంట్ల వలన ఇది వచ్చింది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి సతీమణి సుధామూర్తి గారు చేసిన ఒక కామెంట్ అదేంటంటే, తను ప్రయాణాల్లో ప్రత్యేకంగా కొన్ని చెంచాలని స్పూన్స్ని పట్టుకెళ్తాను, ఎందుకంటే అక్కడ హోటల్స్లో ఎక్కడ తిన్నా కూడా ఆహారం కూడా నేను జాగ్రత్తగా శాకాహారాన్ని మోసుకెళ్తాను, హోటల్కి వెళ్తే చెంచాలు కూడా దెవుతాయి అని, చెంచాలు మాంసాహారంలో ముంచిన చెంచాలతో వడ్డిస్తారేమో భయంతో. కానీ ఈ రకంగా మాంసాహారం పట్ల ఒక భయము, శాకాహారమే నేను శాకాహారిని అని చెప్పుకోవటము, ఇది ఆవిడ ఆధిపత్య భావజాలంతో అన్నట్లుగా ఒక ప్రచారం మొదలైంది. అయితే ఆధునిక కాలంలో శాకాహారం గురించి చర్చ ఈనాడు వచ్చింది కాదు. ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ యూపీలో అక్కడ అయోధ్యలో మాంసాహారాన్ని నిషేధించారు. ఇట్లాంటివి అంటే మాంసాహారం పట్ల చిన్న చూపు ఉందనే వాదనలు ఉన్నాయి. అట్లాగే ఒకప్పుడు ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ లాంటివి జరిగాయి, ఎందుకంటే బీఫ్ని చిన్నపుచ్చుతున్నారని. బీఫ్ నిషేధం కూడా జరిగిందనేది మనకు తెలుసు. ఈ రకంగా మాంసాహారం పైన దాడి జరుగుతోంది, శాకాహార ఆధిపత్యం మొదలైంది అనేటటువంటి వాదన ఒకటి ఉంది. ఇది కనపడుతోంది కూడా. అయితే దీనికి కారణం ఏమిటి? దీనికి కొంతమంది ఏమంటారంటే బ్రాహ్మణ భావజాలం. ఒక రకంగా శాకాహారం అనేది బ్రాహ్మణకి పర్యాయపదంగా అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి బ్రాహ్మణ హోటల్ అంటారు, అంటే శాకాహారం ఉన్న హోటల్ బ్రాహ్మణ హోటల్ అనే పెట్టడం కూడా చూస్తాం. అందుకని బ్రాహ్మణులు శాకాహారులు, మిగిలిన వాళ్ళు మాంసాహారులు. శాకాహారం అంటే బ్రాహ్మణులు గొప్పవాళ్ళని భావిస్తున్నారు శాకాహారం వల్ల, లేకపోతే శాకాహారాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది. అయితే ఇది అంటే భారతదేశంలో ఏ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టమైనట్టే ఇది కూడా కొంచెం కష్టమైన విషయమే. ఉత్తరాదిన మీకు బ్రాహ్మణులు మాంసాహారులు కనపడతారు, బెంగాల్లో బ్రాహ్మణులు మాంసాహారులు చేపలు తింటారు, మాంసం కూడా తింటారు అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళు మీకు పథేర్ పాంచాలి ఇట్లో చూస్తే ఆ అమ్మాయి కొట్టుకొచ్చిన అంటే పేద బ్రాహ్మణుల గురించి వర్ణిస్తాడు. అప్పుడు వర్షంలో కొట్టుకొచ్చినటువంటి చేపని పట్టుకుని వండుకుని తినడం అనేది నాకు బాగా గుర్తు. ఇటువంటివి అంటే మాంసాహారులు ఉత్తరాదిన చాలా ఉన్నారు. సారస్వత బ్రాహ్మణులు అయితే చేపలను శాకాహారంగా భావిస్తారని, అంటే అవి అంటే ఈ శాకాహారంగా భావించడం ఏమిటంటే మాంసాహారాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి బీఫ్ వేరు, చికెను మటను ఇవి వేరు. ఉదాహరణకు ఒక మిత్రుడు, ఒక రెడ్డి గారు ఏమన్నాడంటే నాతో, అప్పట్లో బీఫ్ ఫెస్టివల్ జరిగినప్పుడు, బీఫ్ని యూనివర్సిటీలోకి అనుమతించకూడదు, ఎందుకంటే అది మిగిలిన మాంసాహారంలో కలుస్తుంది, ఆ ముక్కలు తీసుకొచ్చి చికెన్ ముక్కల్లో కలిపితే ఏం చేయాలి అని. అందుకని ఈ మాంసాహారాల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. అన్ని మాంసాహారాలు ఒకటి కాదు, చికెన్ మటన్ వేరు, బీఫ్ వేరు. అయితే ఒకసారి చైనా ఇది కరోనా ఎక్కువ వ్యాపించినప్పుడు చైనా వాళ్ళ తిండిపైన చాలా విమర్శ వచ్చింది. వాళ్ళు ఏది పడితే తింటారు, కుక్కలు తింటారు, ఏటి పాములు, కప్పలు అన్నీ తింటారు, ఏది పడితే తింటారు అనేసి ఆ మార్కెట్లు కూడా చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. ఈ మాటలు కొందరు దళితులు కూడా రాసేశారు ఫేస్బుక్లో. అప్పుడు నేను ప్రశ్న వేశాను ఒక దళిత మేధావిని, మీరు ఇవన్నీ అంటున్నారు, మళ్ళీ బీఫ్ అంటే చిన్నచూపు చూస్తున్నారు అంటున్నారు, మళ్ళీ మీరు చైనా వాళ్ళ ఆహారాన్ని చిన్నచూపు చూస్తున్నారు ఏంటని. అందుకని ఈ ఆహారము పట్ల ఇటువంటి భయము, లేకపోతే ఏంది ఇది అనేటటువంటి వ్యవహారం ఒకటి ఉంది. అంటే ఒకళ్ళ ఆహారాన్ని మరొకళ్ళు కొంచెం అయితే కించపరచాలనే కాకుండా, మనం కుక్క మాంసం నిన్న ఎవరో రాశారు, కుక్క మాంసం తినేవాడి పక్కన కూర్చొని తినగలమా అని. అంటే ఈ కుక్క మాంసం చెడ్డదే అని దాన్ని అర్థం కాదు. మనకి అలవాటు లేని విషయాలు, స్ట్రేంజర్ విషయాలు, అంటే మనకు తెలియని మనుషుల పట్ల ఒక సంకోచం ఉన్నట్లే తెలియని ఆహారాల పట్ల మనకి సహజంగానే కొంత సందేహాలు ఉంటాయి, లేకపోతే వాటి పట్ల మనకి అంత ఇష్టం ఉండదు. అది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఎప్పటికీ ఉండేటటువంటి ప్రశ్న. అయితే ఆధునికతలో వచ్చిన సమస్య ఏంటంటే, అసలు చాలామంది అర్థం చేసుకునేది ఆధునికత ఒకే సిలబస్ని ఏర్పరచాలని చూస్తుంది. ఉదాహరణ, మీరు స్కూల్కి వెళ్ళారు, మీకో టెక్స్ట్ బుక్, మీ పక్కన ఉన్నవాడికి టెక్స్ట్ బుక్ ఉండదు. తెలుగు పుస్తకం అందరికీ ఒకటే ఉంటుంది, దాంట్లో ఎక్కువగా హిందూ పురాణాల గురించే ఉంటుంది. అప్పుడు టెక్స్ట్ బుక్స్ ఈ ఒకటే ఉండడం ఏమిటని ఇంతవరకు ఎవడో క్వశ్చన్ చేయబడి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మీరు క్రిస్టియన్స్కి ఒక టెక్స్ట్ బుక్ ఉండొచ్చు, ముస్లిమ్స్ కథలు, లేకపోతే వాటిని కూడా కొన్ని చేర్చాలి. ఇంకా అలాగే గిరిజనులు వాళ్ళు, ఆ పిల్లవాడు వచ్చినప్పుడు వాడు కొన్ని కథలు వింటాడు, వాటిని చేర్చాలి. అవన్నీ ఎప్పుడు చేయట్లేదు కదా మనం.
ఒకే టెక్స్ట్ బుక్ ఉంటుంది అందరికీ కూడా. ఉదాహరణలు కూడా దాని ప్రకారమే ఉంటాయి. మీరు లెక్కలు చెప్పేటప్పుడు మీకు తెలిసిన నువ్వు కిరాణా షాప్కి వెళ్ళి బియ్యం కొన్నప్పుడు అంటావు, అందుకని మాంసం కొన్నప్పుడు అనవు, లేకపోతే ఇంకొక రకంగా ఏదైనా అడవికి వెళ్ళి ఇవి లెక్క పెట్టినప్పుడు అనవు. అందుకని ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ఒకే ఒక ప్రామాణిక భాష అనేది ఏర్పరచాలని కూడా ప్రయత్నం జరిగింది కదా. తెలుగు అంటే తెలుగు ప్రామాణిక భాష అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రామాణిక భాషగా మారి. ఎందుకంటే ఒక ప్రామాణిక భాష ఒక స్టేటస్ కలిగింది, ఒకే ఒకటి ఏర్పరచాలి. ఒకటి ప్రామాణికమైనది ఒకటి ఉండాలి. 1000 ఉండొచ్చు కానీ ప్రామాణికంగా అంతిమంగా తేల్చగలిగింది ఒకటి ఉండాలి అని అటువైపు ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఒక ఏకత్వం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే మోడర్నిటీ యొక్క ఫిలాసఫీ అది. అంటే ప్లేటో భావాల నుంచి వచ్చింది మోడర్నిటీ అని కొందరు అంటారు. అంటే ఏంటంటే మొత్తం ఆవులు అన్నింటినీ మనం లెక్కట్లేం. ఆవులన్నింటికంటే ఆవు అనే భావం ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఒక సాధారణీకరణ చేయాలి, ఒక జనరలైజేషన్ చేయాలి. ఒక జనరలైజేషన్ చేయాలంటే ఒక దాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి, ఒకటి ప్రామాణికం. అలాగే ఆహారంలో కూడా ఒకటి ప్రమాణం ఏమిటంటే శాకాహారం అనేది వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది అంటే బ్రాహ్మణులు తీసుకొచ్చారు, బ్రాహ్మణ ఆధిపత్యమే దీనికి కారణము అని అనొచ్చు. అది ఉద్యమాలకు అవసరం. కానీ మీరు వేరే ఉదాహరణలు కూడా కనపడుతున్నాయి, అవి నేను చెప్తాను. అవి ఏంటంటే మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గోవధ నిషేధం చేయించినది ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ గారు. ఈయన తెలంగాణలో గొప్ప ఎప్పుడో చేయించాడు ఆయన పోస్టర్స్ వేసి గోవులు ఎవరికి నిజాం నవాబుకి మొరపెట్టుకుంటున్నట్టు, మమ్మల్ని సంపదని మొరపెట్టుకుంటున్నట్టుగా పోస్టర్స్ వేసి అంత ప్రచారం చేసి మొత్తంగా గోవధ నిషేధం నిజాం ఉదయాన్ని కరిగించింది మొట్టమొదట భాగ్యరెడ్డి వర్మ. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ గారు అహింసా సమాజం అని 1912లో స్థాపించారు. దాన్ని దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ అని అది మార్చారు. తర్వాత ఆయన బుద్ధిస్ట్గా కూడా మారారు 1913లో. అందుకని ఏమిటది గోవధ నిషేధం ఆయన చేయించారు. మనం ఈనాడు గోవధ నిషేధం అనేది బ్రాహ్మణికలు అని అంటాం, లేకపోతే ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా బ్రాహ్మణులే కావాలి తీసేయండి. ఎక్కడ చూసినా బ్రాహ్మణులు ఉంటారు. ఒక ఎడ్యుకేటెడ్గా మొట్టమొదటి వచ్చింది వాళ్ళే కనుక బ్రిటిష్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళే ఉంటారు. అయితే అది బ్రాహ్మణికల. అయితే మరి ఈ సంస్కర్తలు కూడా ఎలా ప్రభావితం అయ్యారు? భాగ్యరెడ్డి వర్మ తర్వాత బుద్ధిస్ట్గా కూడా మారారు. అంటే బౌద్ధం ప్రభావం ఉందా, జైనం ప్రభావం ఉందని మనం గ్రహించవచ్చు. అలాగే ఆర్య సమాజ్ లాంటి ఒక సంస్కరణ సంఘము ఎక్కువగా శాకాహారం గురించి మాట్లాడింది. పైగా అది కులాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు. కుల నిర్మూలన కోసం కృషి చేసిన సంఘం అనొచ్చు ఒక రకంగా. అది అందరూ బ్రాహ్మణులు కావచ్చు, వేదం చదువుకుంటే ఎవరైనా వేదం చదువుకోవచ్చు అని చెప్పింది. మనకి ప్రేమ వివాహాలన్నీ కూడా ఎక్కడ హైదరాబాద్లో ఒక ఆర్య సమాజంలో జరుగుతూ ఉంటాయి, కులాంతర ప్రేమ వివాహాలు ఏవైనా సరే వాళ్ళ. అందుకని అటువంటి ఆర్య సమాజం ఏం చేసింది, ముఖ్యంగా గోవధ గురించి చాలా కృషి చేసింది. ఇటువంటి కులాలని ఒప్పుకోని వాళ్ళు, కుల నిర్మూలన కోరేవాళ్ళు ఎక్కువగా మళ్ళీ గోవధ నిషేధం గురించి మొదట్లో కృషి చేశారు. అయితే ఆశ్చర్యకరంగా అంబేద్కర్ కూడా ఆయన మయన్మార్లో ఉపన్యాసం ఇచ్చారు. మయన్మార్లో అప్పుడు ఎప్పుడంటే 1954 3వ ప్రపంచ బౌద్ధ సుహృద్భావ సమావేశం జరిగింది. బర్మా దాన్ని మయన్మార్ అంటున్నాము. ఇది విముక్తి మార్గం బౌద్ధంలో ఉంది. ఇది గౌరవ్ ప్రచురించారు, నెట్లో కూడా దొరుకుతుంది. ఆ సుహృద్భావ సమావేశంలో, బౌద్ధ సుహృద్భావ సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో గోవధ ప్రసక్తి మనకు కనపడుతుంది. ఆయన ఏమంటాడంటే బ్రాహ్మణులు ఈ బౌద్ధం భారతదేశంలో నిర్మూలించబడిపోయి ఉండొచ్చు, కానీ హిందుత్వం మీద ప్రభావం వేసినది బౌద్ధమే. బ్రాహ్మణులు ఒకప్పుడు అన్నింటినీ జంతువులను చంపి లేకపోతే హోమాలు అవి చేసేవారు, జంతు బలి వేసేవారు. అవన్నీ మానేసి చివరికి శాకాహారులుగా మారిపోయారు. ఎంతగా అంటే వాళ్ళు చివరికి ఈనాడు గోవధ నిషేధం కోసం కృషి చేస్తున్నారనేది ఒక ఉదాహరణగా చెప్తాడు ఆయన. ఇదంతా కూడా బుద్ధుని బోధనల్లోని అహింసతత్వం ఆచరణాత్మకంగా సాధించిన విజయం అంటాడు దాన్ని, గోవధ నిషేధం గురించి మాట్లాడుతూ. ఇది మనకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గోవధకి వ్యతిరేకంగా బ్రాహ్మణులు ప్రచారం చేస్తున్నారు, ఇదంతా అహింసతత్వం అని ఆయన దాంట్లో చెప్తాడు. ఒకప్పుడు బ్రాహ్మణులు రక్తపాతాన్ని ఒప్పుకున్నారు, ఈనాడు వాళ్ళు ఎంత హింసాత్మకంగా మారంటే గోవధ నిషేధాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేంతవరకు వెళ్తాడు. ఇది ఇప్పుడు మన తెలుగుదేశానికి వస్తే గురజాడ ఉన్నాడు. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అనేసి ఒక కుల నిర్మూలనకు గురించినటువంటి మంచి మాటలు రాసిన ఆయన అందరూ ప్రసిద్ధుడు. ఆయన లవణరాజు కళ అనేది దాంట్లో
ఒక రాజు ఉంటాడు, కళలో జరిగినట్టుంటుంది. ఆ రాజు ఎక్కడికి వెళ్తాడంటే ఒక కళలో అనమాట, ఎక్కడో ఒక దళిత అమ్మాయిని చూసి ఆహారం అడిగి అడవిలో తప్పిపోతాడు అనమాట, వేటకు వెళ్ళి తప్పిపోయి అక్కడ ఒక దళిత అమ్మాయిని, అంటే ఒక ఎస్సీ అమ్మాయిని, మాల అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. చూసి అంటే ఆహారం అడుగుతాడు, ఆహారం ఆ సందర్భంలో ఆహారం అంటే ఆకలితో ఉన్నప్పుడు ఆహారం అడిగి క్రమేపీ ఆమెకు దగ్గర అవుతాడు, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి ఋషిలా ఉన్నాడు, ఒక ప్రాచీన ఋషిలా ఉన్నాడు అని వేదవాక్కులు ఆయన మాట్లాడే వేదవాక్కుల్లా ఉన్నాయంటాడు. ఏమిటి ఆ వేదవాక్కులు అంటే, జంతుహింసను చేయనోళ్ళము భూతదయ మా మతము అంటాడు. మేము జంతుహింస చేయము, భూతదయే మా మతము. అందుకని మేము ఆయన చివరికి జంతుహింసను మానేశాడని, ఏ విధంగానూ కూడా జంతువులను చంపడం మానేశాడని ఆయన గురించి, ఆ ఎస్సీ గురించి ఒక సంస్కర్తగా, అంటే ఇప్పుడు ఈ లవణరాజుతో మాట్లాడినటువంటి వ్యక్తి అతను. అందుకని మేము జంతుహింస మొత్తంగా మానేసి శాకాహారిగా అంటే జంతుహింస మానేస్తే మరి శాకాహారిగా మారిపోయిన ఒక శాకాహారిగా మారటం. మలిన వృత్తులు మానేశాడు అన్నాడు, బాగుంది. మలిన వృత్తులు మానేసి భూతదయ అంటే జంతుహింస మానేశాడు, కోత అనేది జంతువుల్ని చంపడం మానేసి జంతువులు మామూలుగా పెంచుకుంటాడు అన్నట్టుగా రాస్తాడు. ఇలా రాయడం ద్వారా అక్కడ ఒక సంస్కరణను ప్రవేశపెట్టాడు. ఆ సంస్కరణ ఏంటంటే శాకాహారం. ఇది ఎందుకని ఇంతగా శాకాహారము వీళ్ళందరినీ వెంటాడింది? దీనికి కారణము ఆధునికతలో నేను చెప్పినట్టుగా ఒక ప్రామాణికతని, ఒక స్వచ్ఛతని కోరడం అనేది ఉంటుంది. ఇప్పుడు భాషను ప్రామాణికం చేయడం ఏంటండి, గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రామాణికం అవి స్వచ్ఛమైనవని, ఇన్ని యాసలు అవి ఉండవని. అంటే అది నిజంగా గుంటూరు కృష్ణా యాస కూడా కాదు, అది ఒక కృత్రిమంగా తయారు చేసింది. ఆ రకంగా ఆహారంలో ఒక ప్రామాణికమైన ఆహారం ఏంటంటే శాకాహారం అన్నట్టు వచ్చేసింది. ఇది ప్రాచీన కాలంలో ఉండేదా అంటే ఉండేది కాదు. ఇదివరకు టెక్స్ట్ బుక్లు ఎలా లేవో ఒకే ఆహారం అన్నాడు లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు ఒకటి తినేవారు, క్షత్రియులు ఒకటి తినేవారు, శూద్రులు ఒకటి తినేవారు. అందరూ ఒకటి తినడం వర్ణధర్మం ఒప్పుకోదు కూడా. ఆహారం మనుషులందరూ తేడాగా ఉండాలి, ఎవరికి వాళ్ళుగా ఉండాలన్నప్పుడు ఆహారంలో కూడా తేడాలు ఉండాలని వాళ్ళు భావించారు. అయితే ప్రాచీన కాలంలో మాంసాహారం మంచిది కాదు, శాకాహారం మంచిది అని చెప్పినటువంటి శ్లోకాలు ఉన్నాయి. అనుశాసనిక పర్వంలో భీష్ముడు అంటాడు, అతను మాంసస్య మాంసత్వం అంటాడు. అంటే ఎవడైతే మాంసం తింటాడో వాడు కూడా మాంసంగా మారతాడంటే ఆ జంతుహింస చేసిన వాడు జంతువుల చేత హింసించబడతాడు. అది చాలా పాపం అని చెప్పిన ఉన్నాయి. కానీ మళ్ళీ మనుస్మృతిలో నమాంస భక్షణే దోష నమధ్యే నచమైథునే, మాంసభక్షణం లో తప్పేమీ లేదు, మాంసభక్షణం చెయ్యొచ్చు, మద్యము మైథునం కూడా స్వీకరించవచ్చు. అదంతా జీవుల యొక్క ప్రవృత్తి. నివృత్తి ఏమిటంటే వీటన్నింటిని మానేయడం. నివృత్తి మార్గాలు ఉన్నాయి. అంటే సన్యాసులది నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే మామూలు సంసారులు, అంటే ఒక మోక్షాన్ని కోరేవాడు ఇవన్నీ మానేయాలి, ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే క్రమంలో మానేయాలని ఉంది. కానీ అసలు వీటిని మొత్తం నిషేధించాలనేది లేదు ఆ శ్లోకంలో. ఈ రకంగా మాంసాహారం, అలాగే రామాయణంలో బ్రాహ్మణులు తినే మాంసాల ప్రసక్తి ఉంది. అవన్నీ కూడా అడవి జంతువులవి, చూడండి మీకు కనపడుతుంది. అందుకని బ్రాహ్మణులు అంతెందుకు ఈ మాంసాహారం అనేది మానేయటం ఎక్కువగా అందరూ అనేది బౌద్ధం వచ్చాకని అంటారు. కానీ బ్రాహ్మణులందరూ కూడా బౌద్ధం వచ్చిన మాంసం మానేసింది ఏమీ లేదు. వేరే ఇతరత్రా కూడా మాంసం తింటున్నారు వేరే స్టేట్స్లో. అయితే ఇక్కడ కొన్ని చోట్ల తింటలేదు. కనుక ఈ బ్రాహ్మణుడు అంటే ఒక మూసను నిర్మించారు, శాకాహారం అనేది ఒక మూసను నిర్మించారు. బ్రాహ్మణుడు అంటే ఎవడూ లేడు, అనేక మంది, అది ప్రాంతానికి వేరేగా ఉంటారు. అయితే క్యాస్ట్ సిస్టమ్ను కూడా ఒక ఛానల్ ఇచ్చేసేసారు. అంటే బ్రాహ్మణుడు అంటే ఇట్లా ఉంటాడు, శాకాహారిగా ఉంటాడు, ఇట్లా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఇవన్నీ ఒక ప్రమాణాలను ఏర్పరిచారు. ఇవన్నీ కూడా టెక్స్చువల్, అంటే కొన్ని టెస్టులను తీసుకుని వాళ్ళు అలా చేశారు. ఎందుకంటే జనాభా లెక్కల్లో ప్రతి వాడిని ఏదో క్యాస్ట్ కింద ఏదో ఒక వర్ణం కింద చేయాల్సి వచ్చింది. నికోలస్ దీక్ష రాస్తాడు క్యాస్ట్ ఆఫ్ మైండ్, దాంట్లో వివరాలు రాస్తాడు. అప్పుడు కొంతమంది బ్రాహ్మణులు కూర్చోబెట్టుకుని చెప్పారు. అప్పుడు వీడు ఏమిటి, ఈ ఆచారాలను పాటిస్తే వాడు బ్రాహ్మణుడు, ఈ ఆచారాలను పాలిస్తే శూద్రుడు, ఈ ఆచారాలను పాలిస్తే ముస్లిము, అట్లా. కానీ హుస్సేని బ్రాహ్మిన్స్ అని ఉన్నట్టు హుస్సేన్ ఏమిటి మళ్ళీ. అందుకని ఇవన్నీ కూడా ఆధునికత ఏం చేస్తుందంటే నువ్వు డాక్యుమెంటేషన్ చేయాలి. డాక్యుమెంటేషన్ స్పష్టత కావాలి. అందుకని ఒక ప్రామాణికమైన ఆహారం ఏమిటి, ఒక ప్రామాణికమైన బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడు అనడానికి ఏమిటి, ఒకడు క్షత్రియుడు అనడానికి ఏమిటి, అన్ని వర్ణాలని కులాలని స్పష్టంగా నిర్వచించడం కోసం వీళ్ళు ప్రయత్నించారు. కానీ చాలా వైవిధ్యవంత క్రితం ఉండేది. ఇప్పుడు ఇక్కడ స్కూలింగ్ ఆధునిక విద్య ఏం చేసిందంటే ఒకే మూసలోకి అందరినీ తీసుకురావడానికి ట్రై చేసింది. అందుకని రచయితలు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఈ మూసకి ఎక్కడో కూడా గురయ్యారు. ఆధునికత తీసుకొచ్చినటువంటి మూసకి ఏదో ఒక ప్రమాణం కావాలి.
ఆ జంతు హింస అనేది కొంత చెడ్డది కనుక శాకాహారం మంచిది. అయితే శాకాహారాన్ని గాంధీ అంగీకరించడం ఉంది. గాంధీ ఎందుకు అని అంగీకరించాడంటే మొదట ఆయన మాంసాహారము బీఫ్ కూడా తినాలని చూశాడు. ఎందుకంటే అప్పుడు బీఫ్ తినడం వల్ల ఇంగ్లీష్ వాళ్ళు మనం జయించారనే ఒక మూఢనమ్మకం, అది కూడా మూఢనమ్మకమే. బీఫ్ తినడం వల్లనే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారని అనుకునేవారు. అందుకని మాంసాహారం తినని వాళ్ళు కూడా తినడం మొదలెట్టారని గాంధీ రాస్తాడు. తను కూడా అందుకే తినడం మొదలు పెడతాడు. కానీ తర్వాత అది చివరికి స్పూన్స్తో తినడం కూడా మొదలు పెడతారు. అంటే అన్నింటినీ వాళ్ళని అనుకరించడం, వేషధారణ నుంచి వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళు స్పూన్స్తో తింటారు, చేతులతో తింటారు. అదే శుభ్రం అనుకుని అదే చేద్దామని చూసి అవన్నీ కూడా మానేస్తారు. తర్వాత అది మానేయడం కూడా చాలా కష్టమైందని చెప్తాడు, ఇంట్లో కూడా మానిపిస్తాడు. అందుకని ఆ రోజుల్లో బీఫ్ వద్దు అనడం అనేది స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో శాకాహారం అనేది ఏంటంటే బ్రిటిష్ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళని మనం అనుకరించక్కర్లేదు, వాళ్ళే ప్రమాణం కాదు, మనం తిండి కూడా తిండే, మనం బతికేది కూడా బతికే అని చెప్పడం కోసమని గాంధీ లాంటి వాళ్ళు ప్రయత్నించారు. అందుకనే వివేకానంద కూడా బీఫ్ భగవద్గీత ఒక చోట చేర్చి మాట్లాడిన మాట ఇప్పుడు ప్రసిద్ధిలో ఉంది. అంటే కొందరి దగ్గర అన్నాడు ఆయన, అది ఇప్పుడు మాటల్లో చెప్పినవి వేరే పుస్తకాలు వచ్చింది. బీఫ్, భగవద్గీత, వ్యాయామం, ఈ మూడు కూడా అవసరం. బైసెప్స్ ఏదో అంటాడు. ఈ మూడు బీలు చెప్తాడు. ఆ 3 బీల్లో బీఫ్ కూడా ఉంది. బీఫ్ భగవద్గీత పక్కన చేర్చాడు. అంటే ఎందుకని వెస్టర్నర్స్ ఆయనకి ఈ ఏమంటారు ఫుట్బాల్ అంటే అంటే వాళ్ళ క్రీడలు చాలా ఇష్టం. ఆయనకి బాస్కెట్, వాళ్ళ ఆటలు ఇష్టము, అలాగే వాళ్ళ ఆహారం గొప్పది. ఎందుకంటే వాళ్ళు సైన్స్ని పట్ల చాలా ఆసక్తి ఉంది. ఆయన ఆధునిక విద్య నుంచి వచ్చాడు, రామకృష్ణ పరమహంసలా కాదు. కనుక సైన్స్ పట్ల ఆసక్తి ఉంది, వెస్టర్నర్స్ పట్ల ఆసక్తి ఉంది, వెస్టర్న్ భౌతికవాదాన్ని కూడా మనం స్వీకరించాలనే ఒక దృష్టి ఉంది ఆధ్యాత్మికతతో పాటు. కనుక ఆయన బీఫ్ని ఒక ఆకాశానికి ఎక్కడం మొదలుపెట్టాడు. ఇలా ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి దానికి. కానీ క్రమేపీ ఏమైందంటే శాకాహారం గొప్పది అనే వాదన, బౌద్ధం ప్రభావం చాలా పడింది మన మీద. ముఖ్యంగా మన సింబల్స్ అన్నీ, మన జెండా మీద చక్రం దగ్గర నుంచి అన్నీ కూడా. కనుక ఈ బౌద్ధ జైనాల నుంచి వచ్చిందే హింసావాదం ప్రధానంగా. అందుకని ఎక్కువగా శాకాహారం గొప్పది అనే వాదన ఎంతగా పెరిగిపోయిందంటే అది కూడా బౌద్ధం నుంచే బ్రాహ్మణులు స్వీకరించారని అంబేద్కర్ అన్నట్లుగా ఈ క్రమేపీ శాకాహారమే గొప్పది, అదే బ్రాహ్మణికల్ అనేది మొదలైంది. అందుకని బ్రాహ్మణ్ అంటే అది ప్రమాణం అని అంతే. ఎందుకంటే ప్రతి చోట బ్రాహ్మణుడు ఉంటాడు, అది ప్రతి పార్టీలోనూ బ్రాహ్మణుడు ఉండేవాడు ప్రతి చోట అదే. అందుకని ఇది శాకాహారమే ప్రమాణం అనేది సంస్కర్తలు కూడా ఎంతో కొంత. ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ మాట అంటాడు ఇదే పుస్తకంలో, ఏమంటాడంటే బౌద్ధంలో మొట్టమొదట ఎక్కువ శాతం మంది ఎవరు ఉండేవారంటే బ్రాహ్మలే ఉండేవారు, 70%, ఒక 15% ఎంత ఉంటారు, క్రమేపీ తగ్గిపోయారని. అందుకని బ్రాహ్మణులు మళ్ళీ రావాలని బౌద్ధంలోకి ఆయన మొట్టమొదట బర్మా ఉపన్యాసంలో మొదట్లోనే అది చెప్తాడు. అందుకని ఆ క్రమంలోనే ఇదంతా మాంసాహారం మానేశారని ఇదంతా చెప్పుకొస్తాడు. కనుక ఆయన శాకాహారిగా మారాడని కొందరు అంటారు, మారాడో లేదో. కానీ ఈ ఉపన్యాసాల్లో మాత్రం ఆయన భావజాలంలో ఈ శాకాహారం పట్ల మొగ్గు కనపడుతుంది ఇవన్నీ చెప్పడానికి. అలాగే బ్రాహ్మణుల పట్ల కూడా మొగ్గు ఎంతో కొంత కనపడుతుంది. ఇది కానీ మొత్తం గురజాడ కానీ, లేకపోతే భాగ్యరెడ్డి వర్మ కానీ, అంబేద్కర్ కానీ, ఎవరైనా ఆధునిక సంస్కర్తలు కూడా శాకాహారం వైపు ఎందుకు మొగ్గు చూపారు అనే దాని మీద పెద్దగా చర్చ జరగలేదు. కానీ జరగాలి కదా. నేను అనేది ఒక భావజాలం ఎట్లా వ్యాప్తి చెందింది, వెస్ట్లో జరిగినట్టుగా మనకు చర్చ జరగదు. ఉదాహరణకి నాజీజం వచ్చినప్పుడు అక్కడ జర్మనీలో నాజీలు ఎలా విజృంభించారు, ఎంతమంది ఫిలాసఫర్స్ కూడా నాజీల సపోర్ట్గా ఉన్నారు, లేకపోతే వాళ్ళ పూర్వరంగంగా ఉన్నారు. చివరికి ప్రొటెస్టెంట్ మార్టిన్ లూథర్ కూడా యాంటీ యూదు అని ఈ భావజాలం అంతా చివరికి హిట్లర్ ఎలా ఆవిష్కరించాడు, మిగిలిన మేధావులు అంటే మేధావులు అనుకునే సంస్కర్తలు అనుకునే అందరిలోనూ ఎంతో కొంత నాజీజం లక్షణాలు ఉన్నాయనేసి రాస్తారు. అందుకని ఏది ఆకాశం నుంచి ఊడిపడదు. అందుకని ఈ సంస్కర్తల్లో కానీ ఎవరిలో కానీ ఈ భావజాలం ఎందుకుంది, శాకాహారవాదం ఎందుకుంది, శాకాహారవాదం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. శాకాహారవాదం పుట్టుకేమిటి, పరిణామం ఏంటని చూడాలి. కానీ ఎక్కడో వేదాల్లో మనుస్మృతిలో ఏముంది అది కూడా పూర్తిగా చదవవు, ఒక శ్లోకం చదువుతావు. ఈ మోస వ్యవహారాలు, విరసాలు, ఈ ప్రోగ్రెసివ్ థింకర్స్ అందరూ చేసిన మోసవాదాలు మొత్తంగా దళితవాదులు కానీ మొత్తంగా చర్చించాలి. మొత్తంగా చర్చించినప్పుడు ఈ శాకాహారవాదము చివరికి సంస్కర్తల్లోనూ, దళితవాదుల్లోనూ, మేధావుల్లోనూ ఎంతో కొంత పొడజూపుతూ ఈనాడు అది పెద్దదే కూర్చుంది. చివరికి హిందూవాదులకు కారణం వేరు. ఏది శాకాహారం ఎవరు ఎందుకు స్వీకరించారనేది కూడా చూడాలి. నేను చెప్తున్నా, గాంధీ స్వాతంత్ర్య ఉద్యమం కోసం స్వీకరిస్తే వీళ్ళు హిందుత్వవాదులు వీళ్ళు చేస్తున్నది ఎందుకంటే శాకాహారవాదాన్ని ఎందుకు పైకి తెస్తున్నారంటే
బ్రాహ్మిన్స్ కానీ, అప్పర్ క్యాస్ట్ కానీ, జైనులు కానీ వీళ్ళు బీఫ్ లేకపోతే మాంసాహారం వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే హిందువులు కొందరు మాంసాహార వ్యాపారం చేస్తున్నారు. ముస్లింలను కనుక బలహీనపరిస్తే మాంసాహారం లేకపోతే మాంసాహార వ్యాపారంలో లేకపోతే బీఫ్ వ్యాపారంలో హిందువులు లేకపోతే జైనులు వీళ్ళు బలపడచ్చు అనే ఉద్దేశంతో ప్రతిదీ వ్యాపార దృక్పథం. మణిపూర్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు వ్యాపార దృక్పథంతో హిందుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ శాకాహారవాదం మొత్తం వ్యాపారంలోకి నుంచి కొన్ని సెక్షన్స్ని, కొన్ని మతాల వాళ్ళని, ముఖ్యంగా ముస్లింలను తప్పించి వేరే ముఖ్యంగా జైనుల్ని, హిందువుల్ని వీళ్ళని ప్రవేశపెట్టడం వాళ్ళ ఉద్దేశం. జైనులు చూడండి విచిత్రం, జైను శాకాహారవాదాన్ని తెచ్చింది వాళ్ళే, వాళ్ళు మాంసాహార వ్యాపారాల్లో ఉన్నారు. అలాగే హిందువులు చాలామంది మేము శాకాహారవాదం మాట్లాడతారు, పైగా మాంసాహారం. ఏమిటి వైరుధ్యం? ఏమిటంటే ఈ వైరుధ్యము తప్పదు. ఆ వైరుధ్యం ఎందుకంటే బిజినెస్ చేసుకోవాలంటే పక్కవాడిని తప్పించాల్సి ఉంటుంది. వాడిని నువ్వు హింసావాదివై అని తప్పించి ఆ హింస ద్వారా వచ్చే లాభాన్ని మనం పొందొచ్చు అనేటటువంటి దృక్పథంతో హిందుత్వవాదులు శాకాహారవాదాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇలా మనం ఎక్కడికక్కడ శాకాహారవాదం అనేది మూసగా చూడటం కాదు, ఎందుకని ఆధునిక కాలంలో శాకాహారవాదం డెవలప్ అయింది, ఈనాడు ఎందుకు హిందూవాదులు శాకాహారవాదాన్ని తీసుకొస్తున్నారు అనేది చూడాలి. హిందువుల శాకాహారవాదం పూర్తిగా వ్యాపార దృక్పథంతో కూడుకున్నది.